గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు హలో స్వతంత్ర. నేను శిరీష. దేశంలో విడాకుల ప్రక్రియ ఏమిటి? విడాకులకు సాధారణ కారణాలు ఏమిటి? భరణం అంటే ఏమిటి? పిల్లల సంరక్షణ ఎలా నిర్ణయిస్తారు? ఇక విడాకుల తర్వాత కేసు ఎక్కడ దాఖలు చేయాలి? విడాకుల తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా? హైకోర్టు అడ్వకేట్ నల్లమాచి హరిప్రసాద్ గారు స్వతంత్ర స్టూడియోలో ఉన్నారు. ఈ విషయం మీద వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కింద నెంబర్లకు కూడా కాల్ చేసి సమాధానం తెలుసుకోండి. నమస్తే అండి. హరిప్రసాద్ గారు, వెల్కమ్ టు స్టూడియో. ప్రస్తుతం ఇప్పుడు దేశంలో విడాకులు అనేది చాలా ఎక్కువ అయిపోతున్నాయి. కోర్టులు కూడా సరిపోనంతగా విడాకుల కేసులు ఫైల్ అవుతున్నాయి అనేది అందరూ వింటున్న మాటే. అసలు ఈ విషయం మీద మీరేమని చెప్తారు సార్? మేడం, ఈ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన భారతదేశంలో మ్యారేజ్ సిస్టమ్ అంటే మ్యారేజ్ సిస్టమ్ అనే దాన్ని డివైడ్ అయిపోతుంది. మొత్తం భార్యాభర్తలు విడిపోతుండ్రు చిన్న చిన్న కారణాల మీద. మన మ్యారేజ్ వ్యవస్థ అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఈ దేశంలో ఇప్పటి వరకు కోర్టుల కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రతి జిల్లాకు ఒక ఫ్యామిలీ కోర్టు, తర్వాత ఇంటిగ్రేటెడ్ కోర్ట్స్, తర్వాత స్పెషల్ కోర్ట్స్, ఇన్ని ఉన్నా కూడా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూనే ఉంది. కాబట్టి ఈ మ్యారేజ్ వ్యవస్థ మీద కొంచెం భార్యాభర్తలు మ్యారేజ్కి ముందే ఈ మ్యారేజ్కు సంబంధించిన లాస్ తెలుసుకొని మ్యారేజ్కు కావాల్సిన వాళ్ళ అవగాహన చేసుకుంటేనే మంచిదని నా అభిప్రాయం మేడం. అంటే విడాకులకు సాధారణ కారణాలు ఎలా అని చెప్తారు? ఒకటి మేడం, మిస్కమ్యూనికేషన్ ఒకటి, తర్వాత ఈ క్యాస్ట్, తర్వాత మతము, తర్వాత ఫైనాన్షియల్ కెపాసిటీ ఆఫ్ ది పార్టీస్, తర్వాత ఈ జియోగ్రాఫికల్ స్టేటస్, జియోగ్రాఫికల్ కండిషన్స్ ఆఫ్ ది, అంటే స్పౌస్లో ఎవరో ఒకరు జాబ్ రీత్యా కానీ లేకపోతే వాళ్ళ ఉండాల్సిన పరిస్థితుల రీత్యా ఒకరి నుండి ఒకరు దూరం ఉండడం, అది కూడా డైవర్స్కు కారణమవుతుంది. అంటే డివోర్స్ తర్వాత, విడాకులు తీసుకున్న తర్వాత పిల్లల బాధ్యత ఎలా ఉంటుంది? ఎలా తీసుకోవాలి? వాళ్ళ సంరక్షణ ఎలా చూడొచ్చు? పిల్లల బాధ్యత ముఖ్యంగా డైవర్స్ తీసుకున్న తర్వాత ఐదర్ స్పౌస్, భర్త కానీ భార్య కానీ కోర్టు ద్వారా పిల్లలను సంరక్షించే బాధ్యత కోర్టు ద్వారా అడగవచ్చు. కోర్టు ద్వారా పిటిషన్ వేసి వెల్ఫేర్ ఆఫ్ ది చిల్డ్రన్ ఈజ్ పారమౌంట్ ఇంపార్టెన్స్ విత్ రిగార్డ్ టు గివింగ్ ది చైల్డ్ టు ఐదర్ ది స్పౌస్. భార్యకి ఇచ్చినా కానీ భర్తకి ఇచ్చినా కానీ కోర్టు వెల్ఫేర్ ఆఫ్ ది చిల్డ్రన్ అంటే సామాజిక పరిస్థితులు, సపోజ్ హస్బెండ్ ఈజ్ హ్యావింగ్ జాబ్, ఈజ్ స్టేయింగ్ ఇన్ సిటీస్, తర్వాత మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు అన్నప్పుడు ఆ పిల్లల్ని భర్త వద్దనే ఉంచుతారు. లేదంటే భార్య మంచి జాబ్ ఉన్నది, హైలీ ఎడ్యుకేటెడ్, మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, పిల్లలను మంచిగా చూసుకోగలదు, మానసిక పరిస్థితి కూడా పిల్లలు ఆలోచించి కోర్టు పిల్లలను భర్తకి ఇవ్వాలన్నా భార్యకి ఇవ్వాలన్నా అనేది మెయిన్ బేసిస్, పారమౌంట్ ఇంపార్టెన్స్ వెల్ఫేర్ ఆఫ్ ది చిల్డ్రన్. అంటే ఇప్పుడు ఈ కేసులు ఎక్కడ దాఖలు చేయొచ్చు? ఎలాంటి లీగల్ అడ్వైజ్ కరెక్ట్గా భార్యకి కానీ భర్తకి కానీ దొరుకుతుంది? మేడం, ఈ డైవర్స్ కేసులు ఫ్యామిలీ కోర్టు, ప్రతి జిల్లాలో ఫ్యామిలీ కోర్టు ఉన్నది. ఇప్పుడు మన హైదరాబాద్ సిటీలో అయితే ఇంటిగ్రేటెడ్ ఫ్యామిలీ కోర్ట్ అని 3-4 కోర్టులు జ్యూరిడిక్షన్ వైజ్ హైదరాబాద్లో ఉన్నాయి. తర్వాత ఎవ్రీ డిస్ట్రిక్ట్లో సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ అని ఈ హెచ్ఎంఓపి అక్కడ కూడా వేయచ్చు. డిస్ట్రిక్ట్లో లేదంటే ఇంటిగ్రేటెడ్ కోర్టులో ఈ డైవర్స్ కేసులను దాఖలు చేయవచ్చు. అంటే విడాకుల తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా? చేసుకుంటే ఏ విధంగా చేసుకోవాలి? చేసుకోవచ్చు మేడం. ఒకసారి భార్య కానీ భర్త కానీ కోర్టులో డైవర్స్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత, డైవర్స్ గ్రాంట్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. బట్ మ్యారేజ్ అయిన తర్వాత డైవర్స్ కాపీ, డిగ్రీ కాపీ తీసుకొని వాళ్ళు మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవచ్చు మేడం. ఐదర్ స్పౌస్, భార్య కానీ భర్త కానీ ఇద్దరిట్లో ఎవరు కానీ డైవర్స్ చేసుకోవచ్చు. దేర్ ఆర్ 2 సెపరేట్ డైవర్సెస్ మేడం, జ్యుడిషియల్ సపరేషన్ అండ్ డైవర్స్. జ్యుడిషియల్ సపరేషన్కి వచ్చేసి మ్యారేజ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, వేరే మ్యారేజ్ చేసుకోరాదు. కాకపోతే వాళ్ళు లీగల్గా విడిపోతారు, లీగల్గా భార్యాభర్తలు కలిసి ఉండరు, విడిపోతారు. దాన్ని జ్యుడిషియల్ సపరేషన్ అంటారు. డైవర్స్ అయితే మొత్తానికే వాళ్ళ మధ్యన సంబంధం ఉండదు,
వాళ్ళు ఇద్దరు విడిపోతారు, ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారు. ఇద్దరు ఇట్లా ఎవరైనా మ్యారేజ్ చేసుకోవచ్చు, ఇద్దరు కూడా చేసుకోవచ్చు. కానీ జ్యుడిషియల్ సెపరేషన్లో అట్లా కాదు. ఓన్లీ వాళ్ళు ఫ్యామిలీలో వేరే ఉంటారు, కల్వరు అంటే కోఆబిటేషన్ ఉండదు, ఫ్యామిలీలో వేరే ఉంటారు. దాన్ని జ్యుడిషియల్ సెపరేషన్ అంటారు. మ్యారేజ్ చేసుకోరాదు, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. లీగల్ రైట్స్ కానీ పిల్లలు కానీ అన్నీ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. దాన్ని జ్యుడిషియల్ సెపరేషన్ అంటారు. డైవర్స్ అయితే దేర్ ఇస్ ఏ ఎండ్ టు ది మ్యారేజ్. అంటే ప్రాక్టికల్గా చూసుకుంటే కొంతమంది భార్యాభర్తలు ప్రాక్టికల్గా సపరేట్గా ఉంటున్నారు. విడాకులు వచ్చేంత వరకు కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు సెపరేట్గా ముందుగానే సెపరేట్ అయిపోతున్నారు. ఇద్దరు కేసులు కావచ్చు, ఇద్దరు మనస్పర్ధలు కావచ్చు, పెద్దవాళ్ళ సమక్షంలో జరిగినవి సంధి కాకపోవచ్చు, ఇలాంటివన్నీ ప్రాక్టికల్గా కూడా చూస్తూ ఉన్నాము. ఇలాంటి సమయంలో అంటే వేరే పెళ్లి చేసుకునే ఆలోచనలు అవి వాటి బట్టి కూడా కొంతమంది విడిపోతున్నారు. వాళ్ళు మరి అంటే లీగల్గా వీళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అనేది ఎలా తెలుస్తుంది సార్ మనకి? లీగల్గా ఫాలో అంటే ఈ మధ్యన అవగాహన బాగా పెరిగింది మేడం. తర్వాత వాళ్ళు కన్సర్న్ అడ్వకేట్ను సంప్రదించడం కానీ లేకపోతే తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకొని ఏం చేయాలనేది చేస్తుండ్రు. కొంతమంది మాత్రము వితౌట్ డైవర్స్ దే ఆర్ లివింగ్ సెపరేట్లీ. భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, లేకపోతే తెలిసి కూడా వాళ్ళు ఫ్యామిలీ నుండి విడిపోయి వేరే ఉంటారు. కానీ అది లీగల్గా యాక్సెప్టబుల్ కాదు. రేపు పొద్దున పిల్లలకు కానీ ఆస్తికి కానీ దేనికైనా కానీ ఈ మ్యారేజ్ ఇంటాక్ట్ అనేది పోదు, ఈ వీళ్ళ సంబంధం అనేది పోదు అంటిల్ అండ్ అన్లెస్ దెర్ ఇస్ ఏ డిగ్రీ ఫ్రమ్ ది కోర్టు ద్వారా డైవర్స్ అయితేనే అది డైవర్స్ అన్నట్టు. ఈ మధ్యన ఈ పెద్దల సమక్షంలో నోటరీ ద్వారా అట్లాంటివి తీసుకుంటున్నారు, అది చెల్లదు మేడం. ఎంఓయూ రాసుకొని విడిపోయి, కానీ అది ఎప్పటికైనా చెల్లదు మేడం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హావ్ టు అప్రోచ్ ది కోర్ట్ ఫర్ సీకింగ్ డైవర్స్, లేకపోతే కన్సిలియేషన్ ద్వారా కానీ కానప్పుడు డైవర్స్ తీసుకొని వాళ్ళు సెపరేట్ అవ్వడమే ఉత్తమం. కానీ ఈ ఎంఓయూ పెద్ద మనుషుల ఒప్పందము నోటరీ ద్వారా అవన్నీ చట్టంలో చెల్లనేరు మేడం. మరి ఎంఓయూ రాసుకునే కదండి కోర్టుకి సబ్మిట్ చేసి దాని ద్వారా విడాకులు కూడా కొన్ని. అవును మేడం, ఎంఓయూ రాసుకుంటారు. ఎంఓయూ రాసుకొని వీళ్ళ కండిషన్స్ వాళ్ళ కండిషన్స్, వీళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళ రిక్వైర్మెంట్స్, వీళ్ళ వస్తువులు వాళ్ళ వస్తువులు రిటర్న్ ఇచ్చేసిన తర్వాత ఆ ఎంఓయూలో రాసుకొని అవి రిటర్న్ ఇచ్చేసి ఆ ఎంఓయూనే డైవర్స్లో పెడతారు. అట్లీస్ట్ లాస్ట్కి అయితే వాళ్ళు డైవర్స్ తీసుకుంటారు. కానీ కొంతమంది ఏంటంటే ఎంఓయూ వరకే ఉంటారు, డైవర్స్కి పోరు. తర్వాత నోటరీ చేసుకుంటారు, డైవర్స్కి పోరు. చాలా మంది విలేజెస్లో తర్వాత తాలూకా లెవెల్లో డైవర్స్కి పోకుండానే ఇట్లా వేస్తారు. కానీ లీగల్గా డైవర్స్ కోర్టు ద్వారా పొంది అయితేనే లీగల్గా వ్యాలిడ్ మేడం. మీరు అన్నట్టుగానే కొన్ని పల్లెటూరులో చూసుకుంటే పెద్ద మనుషుల సమక్షంలో అది నడవదు మేడం, అది చెల్లది. వాళ్ళే డబ్బులు ఇప్పించేసి కొంత సెటిల్ చేసేయడం, మధ్యలో సెటిల్ చేసేయడం, వాళ్ళు కూడా పెద్దరికాన్ని అక్కడ చూపించుకోవాలనే అతి ఉత్సాహంతో వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. అది నడవదు మేడం, అది చెల్లది. ఆ డైవర్స్ అనేది కోర్టులో న్యాయపరంగా చెల్లదు మేడం. న్యాయపరంగా ఇరువురు విడిపోవాలంటే కోర్టు ద్వారా డైవర్స్ తీసుకోవడమే ఉత్తమం మేడం. అది లీగల్లీ వ్యాలిడ్. రేపు పొద్దున పిల్లలు ఉన్నత చదువుల రీత్యా కానీ లేకపోతే వాళ్ళ ఆస్తిపరంగా కానీ అప్పుడు వాళ్ళు తప్పనిసరిగా మళ్ళీ కోర్టుకు ఆశ్రయించి కోర్టు ద్వారా తీసుకోవాల్సి వస్తుంది. ఒక 10 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత అప్పటికి వీళ్ళకు పిల్లలు అవుతారు, వాళ్ళకు పిల్లలు అవుతారు. అప్పుడు దే హావ్ టు అప్రోచ్ ది కోర్ట్ ఫర్ డైవర్స్. ఇప్పుడు అంటే భార్యాభర్తలు ఇద్దరికి సెపరేట్ అయిపోయిన ఇద్దరికి అంటే ఇంకా డివోర్స్ తీసుకోక ముందే కొడుకు కానీ కూతురు కానీ ఉంటే హక్కులు ఎలా వస్తాయి, ఎలా కేటాయించబడ్డాయి లీగల్గా? హక్కులు మేడం, ఫస్ట్ పిల్లలను కోర్టు అడుగుతుంది, మీరు అమ్మ దగ్గర ఉంటారా నాన్న దగ్గర ఉంటారా అని. వాళ్ళు ఏం చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ కండిషన్, తర్వాత ఎడ్యుకేషనల్ కండిషన్, తర్వాత జాగ్రఫికల్ కండిషన్స్, ఇవన్నీ కోర్టు చూసి ఆ పిల్ల కానీ పిల్లగాడు బాబు కానీ అమ్మాయి కానీ వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అయితే అమ్మకు కానీ నాన్నకు కానీ కొన్ని సందర్భాలలో మదర్ ఇన్ లా కానీ ఫాదర్ ఇన్ లా కానీ లేకపోతే ఇటువైపు మదర్ ఇన్ లా కానీ ఫాదర్ ఇన్ లా కానీ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే భార్యాభర్తలు కొట్టుకున్నప్పుడు విడిపోయినప్పుడు పిల్లల భవిష్యత్ అనేది ఇంపార్టెంట్. ఈ భార్య పట్టించుకోకుండా భర్త పట్టించుకున్నప్పుడు గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు పిటిషన్ వేసి కోర్టుకు వీళ్ళని నాకు అప్పచెప్పండి,
వీళ్ళు డైవర్స్ అయ్యే వరకు, లేకపోతే వీళ్ళు సెటిల్ అయ్యే వరకు, వాళ్ళు మ్యారేజ్లో కలిసి ఉన్నంత వరకు మాకు అప్పచెప్పండి అని చెప్పి గ్రాండ్ పేరెంట్స్ కూడా పిటిషన్ వేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో గ్రాండ్ పేరెంట్స్ కూడా కోర్టు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది, పిల్లల్ని కస్టడీకి ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా అంటే న్యాచురల్ గార్డియన్ ఈజ్ ఓన్లీ ద మదర్ అంటారు కదా సార్. అవును మేడం. అంటే 18 years వచ్చేంత వరకు ఏ అబ్బాయికైనా అమ్మాయికైనా న్యాచురల్ గార్డియన్ మదరే అంటారా, లేకపోతే ఫాదర్ దగ్గర కూడా కోర్టు ఇచ్చే ఛాన్సులు ఎక్కడ ఉండదు మేడం. ఐదర్ స్పౌస్, మదర్ న్యాచురల్ గార్డెన్ మదరే, కాకపోతే తండ్రికి కూడా సమాన హక్కు ఉంటుంది పిల్లల మీద. న్యాచురల్ ఫాదర్ అంటారు, న్యాచురల్ మదర్, న్యాచురల్ ఫాదర్ అంటే ఫాదర్ని కూడా న్యాచురల్ ఫాదరే అంటారు. అయితే న్యాచురల్ ఫాదర్, న్యాచురల్ ఫాదర్ ఇద్దరిట్లో ఎవరికైనా ఇవ్వచ్చు కోర్టు. సపోజ్ మదర్ ఉన్నది, ఆమె నాట్ ఎడ్యుకేటెడ్, పిల్లల సంరక్షణ చూసుకుంటుంది, కానీ పిల్లల భవిష్యత్తు మొత్తం విద్యాపరంగా ఉన్నప్పుడు ఆమె ఎడ్యుకేషన్ లేదు కాబట్టి, ఫాదర్కి ఎడ్యుకేషన్ ఉంది, ఫైనాన్షియల్లీ సౌండ్ అన్నప్పుడు ఎక్కువ కోర్టు నాన్న వైపే అది చేస్తుంది మేడం. అంటే వెల్ఫేర్ ఆఫ్ ది చిల్డ్రన్ ఈజ్ ఇంపార్టెంట్ మేడం. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పిల్లల భవిష్యత్తు, వాళ్ళ విద్య, సామాజిక అవసరాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మదర్ కానీ ఫాదర్ కానీ వీరిద్దరికి కాకుండా పిల్లల తాతకు, నానమ్మకు లేదా అమ్మమ్మకు కూడా ఇవ్వడం జరుగుతుంది మేడం. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా మనస్పర్ధలు వచ్చిన వెంటనే భార్య భర్తపై కేసు నమోదు చేయడం, ఇంకొకటి ఏమైనా వేధింపుల కేసు కావచ్చు, వరకట్నం కేసు కావచ్చు, ఇతరితర పరిస్థితులకు సంబంధించిన కేసులు ఏదో ఒకటి పెట్టి తను సెపరేట్ అవుతుంది. ముందు పుట్టింటికి వెళ్ళడము, ఇంకొక చోటకి వెళ్ళడము, ఇద్దరు జాబ్ ఉంటే జాబ్ చేసుకోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో అంటే ఈ కేసులు విడాకులకి దారితీసే అవకాశం ఉంటాయా, లేకపోతే ఈ కేసుల ద్వారా సాల్వ్ చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి ఇద్దరి మనస్పర్ధలు సాల్వ్ అయ్యి కలిసి ఉండేదానికి కారణమవుతుందా? ఎటువంటి అంటే ఒక్కసారి కోర్టుకు వెళ్తే ఇంకా కోర్టు పరంగా ఏళ్ల తరబడి సాగుతాయే తప్ప కలిసే అవకాశాలు తక్కువ అనేది బయట మనం లేదు మేడం, అది ఒక అపోహ మాత్రమే. ఇప్పుడు భార్యాభర్తలు ఏదో కారణాల వల్ల మిస్అండర్స్టాండింగ్ కానీ, మిస్కమ్యూనికేషన్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్స్ ద్వారా కానీ వాళ్ళు వేరు ఉందాం అనుకున్నప్పుడు ఒక 2-3 months వేరు పడ్డ తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్ సెంటర్స్ని అప్రోచ్ కావచ్చు మేడం. త్రూ పోలీస్ స్టేషన్, ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ సెంటర్ ఉంది మేడం. మహిళా కౌన్సిలర్లు లేదంటే అడ్వకేట్స్, జెంట్స్ అడ్వకేట్స్ కూడా కౌన్సిలర్స్గా ఉండి వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది మేడం. ఒకవేళ పోలీస్ స్టేషన్లో వాళ్ళు పోదలుచుకోలేదు, లేదంటే కోర్టు ద్వారా వాళ్ళు పిటిషన్ వేసినప్పుడు జడ్జి గారు ఫస్ట్ కన్సిలేషన్, మొట్టమొదటి స్టెప్ కన్సిలేషన్ ఉంటుంది మేడం. 3-4 అడ్జస్ట్మెంట్స్, 3 సార్లు కానీ 4 సార్లు కానీ అడ్జస్ట్మెంట్ జడ్జి గారు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ సాధక బాధకాలు విని వాళ్ళకు చెప్తారు జడ్జి గారు, మీరు ఒక 1 month లేదా 2 months కలిసి ఉండండి, కలిసి ఇప్పుడు మీరు మీ భార్యను తీసుకొని వెళ్ళండి, లేకపోతే మీ భర్తతో వెళ్ళండి, లేకపోతే భర్తను మీరు భార్య దగ్గరికి వచ్చి ఉండండి అని చెప్పి కన్సిలేషన్ చేస్తాం మేడం. దాదాపు 50% కేసులు ఈ కన్సిలేషన్ ద్వారా సెటిల్ అయిపోతాయి మేడం. రిమైనింగ్ ఇక అన్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ మ్యారేజ్ అన్నప్పుడే వాళ్ళు ఫైనల్గా డైవర్స్కి పోతారు మేడం. ఈవెన్ డొమెస్టిక్ వైలెన్స్ కేసులలో కానీ, 498A పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసులు కానీ, డైవర్స్ కేసులలో కానీ మొట్టమొదటి స్టెప్ కన్సిలియేషన్ మేడం. అంటే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి సెపరేట్ కౌన్సిలర్స్, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, తర్వాత పోలీస్ వ్యవస్థ, సెపరేట్ కౌన్సిలర్స్ ఉంటారు మేడం. ఆ కౌన్సిలర్స్ వీళ్ళకు కన్సిలియేషన్ చేసి, కన్సిలియేషన్ కానప్పుడు రిమైనింగ్ స్టెప్స్కి పోతారు మేడం. ఫస్ట్ కన్సిలియేషన్, అందులో 50% సెటిల్ అయిపోతాయి మేడం. చిన్న అపోహలు, కమ్యూనికేషన్స్ అవన్నీ తొలగిపోతాయి మేడం. ఎప్పుడైతే కొంచెం పెద్ద ఇష్యూస్ ఉండి వాళ్ళు ఇంట్రెస్ట్ లేరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు దే వాంట్ టు టేక్ డైవర్స్ పర్మనెంట్లీ అన్నప్పుడే ఈ కన్సిలియేషన్ స్టెప్ దాటిపోతుంది మేడం. ఇప్పుడు అంటే విడాకులు అనేవి సర్వసాధారణంగా చూస్తున్నారు. అంటే వివాహ బంధానికే వాల్యూ అనేది తగ్గిపోయే విధంగా అందరూ ఆలోచిస్తున్నారు. త్వరగా నిర్ణయాలు తీసుకోవడం, త్వరగా స్టెప్ ఫార్వర్డ్ అయిపోవడం, మూవ్ ఆన్ అయిపోవడం, అట్లాంటివి చూస్తూ ఉన్నాము. అంటే ప్రధానంగా ఎక్కడ లోపం మేడం? జనరల్గా ఇప్పుడు
ఇక్కడ పెద్దల గురించిన వివాహంలో కానీ లవ్ మ్యారేజెస్లో కానీ ప్రతి మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. ఎక్కడ అంటే అవగాహన లోపం, భార్యాభర్తల మధ్యన అవగాహన లోపము, తర్వాత మిస్కమ్యూనికేషన్, తర్వాత ఫైనాన్షియల్గా ఒకరు తర్వాత ఈ మధ్యన భార్యకు ఎక్కువ శాలరీ ఉండి భర్తకు డిస్పారిటీస్ మేడం. శాలరీస్లో డిస్పారిటీస్ అంటే భార్యకు ఎక్కువ ఉండి భర్తకు తక్కువ ఉన్నా, భర్తకు ఎక్కువ ఉండి భార్యకు తక్కువ ఉన్నా, లేకపోతే అడ్జస్ట్మెంట్ ఫైనాన్స్ కాకుండా అట్లాంటి ఈ మధ్యన మేడం ఈ డైవర్స్లలో దాదాపు అన్ని మ్యారేజెస్ ఈ ఫైనాన్షియల్ మిస్అండర్స్టాండింగ్స్ మేడం. ఖర్చులు ఎక్కువ, లేకపోతే ఈఎంఐలు కట్టడము, ఈ ఈఎంఐల ఇష్యూ కూడా డైవర్స్కు కారణాలు అవుతున్నాయి మేడం. అయితే భార్య కట్టాలని లేకపోతే భర్త కట్టాలని, నీ జీతం ఈఎంఐకి పెట్టు, నా జీతం ఈఎంఐకి పెట్టు, అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ డైవర్స్లు ఎక్కువ అవుతున్నాయి మేడం. అంటే అర్థం చేసుకోవడంలో లోపం ఎక్కువగా ఉందంటారు. అవును మేడం, అర్థం చేసుకున్నాం. ఈ కాల వ్యవధి, వాళ్ళకు నిర్ణీతమైన టైం లేకపోవడం మేడం ఒకటి. ఆ టైం లేకపోవడం వల్ల అపోహలు ఏర్పడి ఈ డైవర్స్కు దారితీస్తుంది మేడం. మనతో పాటు కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారండి. హలో 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 నమస్తే అండి. నమస్తే సార్. వెల్కమ్ టు హలో స్వతంత్ర. మీరు అడ్వకేట్ గారిని ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే సార్ హలో చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్ చెప్పండి. సార్ ఇప్పుడు మన మ్యారేజ్ తర్వాత విడాకులు తీసుకున్నాం సార్. విడాకుల తర్వాత మళ్ళీ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉన్నదా సార్? ఉన్నది, చేసుకోవచ్చు. విడాకులు తీసుకున్న తర్వాత మీరు మళ్ళీ మ్యారేజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే ఓకే. మన పిల్లలు ఉంటే వాళ్ళకి ఎలాంటి కంపన్సేషన్ ఎలా ఉంటుంది సార్? అంటే భార్యకైతే భరణం అడగొచ్చు మీరు, పర్మనెంట్ అలిమోనీ, లేకపోతే ఇంటరిమ్ మెయింటెనెన్స్ డ్యూరింగ్ పెండెన్సీ ఆఫ్ ది డైవర్స్, లేకపోతే వీళ్ళ ఎడ్యుకేషన్ కొరకు మీరు పర్మనెంట్ అలిమోనీ కోర్టు వారిని అడగవచ్చు మీరు. ఓకే ఓకే. నమస్కారం సార్. థ్యాంక్ యూ రఘు గారు. సార్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా కొన్ని కేసులు, ఇప్పుడు 498 కావచ్చు, డొమెస్టిక్ వైలెన్స్, ఇంకా ఇతరతర కేసులు కావచ్చు, భార్య భర్త మీద ఎక్కువగా పెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఆడవాళ్ళకే కదా ముందు. అవును మేడం, ఇన్సెక్యూరిటీ ఉంటారు మేడం. ఇప్పుడు భార్య వచ్చి ఇక్కడ అత్తగారింట్లో ఉండడం జరుగుతుంది, తనకు ఇన్సెక్యూరిటీ అనేది ఉంటుంది మేడం. తన వాళ్ళు ఉండరు ఇక్కడ, అత్త మామ భర్త మరిది ఆడపడుచు వీళ్ళందరూ ఉన్నారు. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే షీ అప్రోచ్ ది పోలీస్ ఆర్ షీ అప్రోచ్ ది అడ్వకేట్. అందుకనే ఎక్కువ లేడీస్ ఫస్ట్ కేసు పెట్టి, ఇంకోటి ఈ చట్టాలు కూడా దాదాపు లేడీస్కు అనుకూలంగానే ఉంటాయి మేడం. మన లెజిస్లేచర్ పార్లమెంటు కానీ స్టేట్ లెజిస్లేచర్ కానీ మహిళలకు అనుకూలంగానే చట్టాలు చేయడం జరిగింది మేడం, ఈ అన్ని యాక్ట్స్ మేడం. ఇప్పుడు ఈ 498 బేస్ చేసుకుని ఇతరత్ర మళ్ళీ భర్త వచ్చి భార్యని అంటే మాటలతో కానీ ఇంకొక రకంగా వేధించడం కానీ, కాపురానికి తిరిగి రాలేదనే కొంత ఈ కోపంతో ఇలాంటివి జరిగినప్పుడు మళ్ళీ భార్య ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, ఎలాంటి లీగల్ అడ్వైస్ ద్వారా ముందుకు వెళ్ళాలి మేడం? 498 ఒకటి ఫస్ట్ స్టెప్ మేడం. ఇది ఈ డైవర్స్కు రీజన్ అంటే 498 నన్ను హింసించుడు, గృహహింస, మానసికంగా హింసించడము, లేకపోతే శారీరకంగా హింసించడము, లేకపోతే వరకట్నం వేధించడము, దాంతో 498 కేసు. దాన్ని పెట్టిన తర్వాత కూడా భర్త ఇంకా వేధించడం జరిగితే తను డైరెక్ట్ డీవీసీ కానీ లేకపోతే డైవర్స్ కానీ వేసుకోవచ్చు మేడం. ఫస్ట్ స్టెప్ 498, తర్వాత డీవీసీ, తర్వాత డైవర్స్ మేడం. కొంతమంది ఇవి స్టెప్స్ వెళ్ళకుండా డైరెక్ట్స్ అన్బేరబుల్ హరాస్మెంట్ ఉన్నప్పుడు డైరెక్ట్ డైవర్స్ ఫైల్ చేస్తారు మేడం. అంటే డైవర్స్తో ఆడవాళ్ళకి న్యాయం జరుగుతుందా? అంటే ఈ కేసుల పరంగా చూసుకున్నా కూడా జరుగుతుంది మేడం, 100%. ఇప్పుడు భర్త నుంచి రావాల్సినటువంటి ఆర్థిక విషయాలు కావచ్చు, అవన్నీ సెటిల్మెంట్ అనేది కోర్టులో
సరిగ్గా జరుగుతున్నాయి? కొంతమంది లోక్ అదాలత్లో కూడా సెటిల్ చేసేసుకునే కేసెస్ మేడం. కూడా చూస్తున్నాం కదా అవును సార్. మేడం. లోక్ ఇప్పుడు- అదాలత్ ఎంతవరకు సహాయపడుతుంది ఇలాంటి కేసుల్లో? మేడం లోక్ అదాలతుల్లో మెంబర్స్ ఉంటారు మేడం, అడ్వకేట్స్ ఉంటారు, జడ్జెస్ ఉంటారు, మెంబర్స్. వాళ్ళు ఫస్ట్ కన్సిలియేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఫైనల్గా సెటిల్మెంట్ చేసుకొని ఇద్దరు కలిసి రాజీ పడదామన్నప్పుడు వాళ్ళు లోక్ అదాలత్లో పిటిషన్ సబ్మిట్ చేసి వాళ్ళ ఎంఓయు మనం మొదటిసారి అనుకున్నప్పుడు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా వాళ్ళు లోక్ అదాలత్ ద్వారా అవార్డు తీసుకోవచ్చు మేడం. అది అంటే లోక్ అదాలత్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకొని లోక్ అదాలత్ ద్వారా అవార్డు తీసుకోవచ్చు మేడం. ఇప్పుడు భరణం అంటే ఏంటి అసలు? దానికి కరెక్ట్ మీనింగ్ ఏంటి? అది రావడం కోసం ఎట్లాంటి అంటే అడ్వైజ్ తీసుకోవాలి ఆడవాళ్ళు? ఇట్స్ ఏ ఇంటరిమ్ సొల్యూషన్ మేడం. అంటే ఒక క్రిటికల్ పీరియడ్లో ఆమెకు ఇచ్చే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బై ది హస్బెండ్, ఐదర్ స్పౌస్, భార్య నుండి భర్త కానీ భర్త నుండి భార్య కానీ ఇచ్చే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఈజ్ కాల్డ్ ఎస్ అలిమోని, భరణము అంటారు మేడం. అది రెండు రకాలు ఉంటుంది మేడం. ఇంటరిమ్ మెయింటెనెన్స్ అంటే కేసు పెండింగ్ ఉన్నప్పుడు, ఇప్పుడు 498 కేసు కానీ డీవీసీ కానీ లేదా ఈ డైవర్స్ కానీ పెండింగ్ ఉన్నప్పుడు ఇంటరిమ్ మెయింటెనెన్స్ మంత్లీ 10,000 లేకపోతే 5,000 ఆమె ఫైనాన్షియల్ కండిషన్ బట్టి, అది ఇంటరిమ్ మెయింటెనెన్స్ మేడం. తర్వాత ఫైనల్గా డైవర్స్ అయిపోయిన తర్వాత ఆమె సామాజిక అవసరాల నిమిత్తం, సపోజ్ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళ మెయింటెనెన్స్ మంత్లీ రెండే 10,000 ఉంటుంది మేడం. ఆ ఫైనాన్షియల్ సిటీని బట్టి, భర్త ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి, తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ బట్టి భరణాన్ని ఇవ్వదంతు. అందులో కూడా భరణం మేడం ఒకటేసారి వన్ టైం సెటిల్మెంట్ 10 లక్షలు 20 లక్షలు ఇట్లా ఒకసారి ఇవ్వచ్చు, లేదంటే పీరియాడికల్గా కూడా ఇవ్వచ్చు మేడం. అది మా 2 years కింద అని ఇవ్వచ్చు అంటిల్ షీ మ్యారీస్. అంటిల్ హీ మ్యారీస్ ఆ భరణం అనేది ఇవ్వడం జరుగుతుంది మేడం. అది ప్రీకండిషన్, అంటే ఆమె మ్యారేజ్ వరకు ఈ భరణం ఇవ్వగలుగుతుంది, ఆమె ఫైనాన్షియల్ కెపాసిటీ వరకు ఓకే, మేడం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. మీరు మంచి సలహాలు అందించారు మా ప్రేక్షకులకి. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈనాటి హలో స్వతంత్ర. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.